స్టామినా ఆఫ్ ది డైరెక్టర్. ఏంటి ఒక ఇది లేదు, ట్రాలీ షాట్ లేదు, ఒక క్రెయిన్ లేదు, ఒక ఇది లేదు, ఏమి లేకుండా ఎలా తీస్తున్నారు? కొంచెం ఇటు నుంచి జప్ మన ఇక్కడికి వచ్చేసరికి ఫేస్లో ఒకసారి నేను అలా ఉంటే ఇలాంటివన్నీ వదిలేడు. ఇది లైఫ్. మన వాళ్ళతో పాటు ఆ ఫ్యామిలీతో మనం తిరుగుతుంటూ ఉండాలి, ఆ ఫ్యామిలీ వాళ్ళు కూడా మనతో పాటు వీళ్ళు వస్తున్నట్టు ఉండాలి, అంతే. అది ఇందాక మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఎందువల్ల ప్రజలు కనెక్ట్ అయ్యి ముందే రంగ మారుతాడంటే ఏడుపు సినిమాలు, ఏడుపు అనుకుంటున్నారు. ఏడుపు ఈజ్ బెస్ట్ ఎమోషన్. ఎంత అందం, అన్ని ఎమోషన్స్ కంటే ఏడుపు ఒక అందమైన ఎమోషన్. చాలామంది తెలుసుకోగలిగితే. ఇప్పటి వరకు నువ్వు నాటకాలు బోళ్ళని వేసిన వాడు కాబట్టి తెలుసు నాగేంద్ర కుమార్ నీకు. సత్యహరిశ్చంద్ర నాటకం చూస్తాం, తెల్లవారుజామున 3:30-4 గంటల వరకు చూస్తాం. ఎందుకు చూస్తాం? అది ఏడుపని తెలుసు కదా, హరిశ్చంద్రుడు ఏడుస్తాడని తెలుసు కదా, చంద్రమతి ఏడుస్తుందని తెలుసు కదా, లోహితాసుడు చచ్చిపోతాడని తెలుసు కదా. అయినా వెళ్ళి డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని ఆ సినిమా చూస్తాం. ఎందుకు చూస్తామంటే ఆ కరుణ రసంలో ఉన్న మాధుర్యం ఉంటుంది. దాన్ని పట్టుకుని చిలికి అందంగా అలా వేసి తూకం ఎక్కడ అటు ఇటు విసక్కుండా చేసినటువంటి మహా దర్శకుడు కృష్ణవంశీ. సుయోధన సార్వభౌమ శరాగాథాలతో ఛిద్రమై ఊపిరి ఆవిరై దిగంతాల సరిహద్దులు చెరిపోతున్న వేళ అఖండ భారత సామ్రాజ్యాన్ని కురుక్షేత్ర సంగ్రామంలో ఇస్తానని శుష్క వాగ్దానాలు చేసిన ఈ దౌర్భాగ్యుడికి కడసారి దర్శనం కల్పిస్తున్నావా? నా దైవ స్వరూపమా సుయోధన అన్నప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ డైలాగ్ అది ఒక్కొక్క క్యారెక్టరు